డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బిల్లకూరు మట్టపర్తివారిపాలెం గ్రామానికి చెందిన మట్టపర్తి వెంకటేష్ అనే యువకుడు గత కొంతకాలం నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న గల్ఫ్ శెట్టి బలిజ యువశక్తి వారు 40,000 రూపాయలు మరియు మంత్రి వాసం శెట్టి సుభాష్ 10,000 రూపాయలు మొత్తం కలిపి 50,000 రూపాయలు ఈ రోజు బిల్లకూరు మట్టపర్తివారిపాలెం గ్రామంలో గౌరవ కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసం శెట్టి సుభాష్ చేతుల మీదుగా యువకుడు వైద్య చికిత్సకు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో కట్టా భాస్కర్, గుబ్బల శ్రీను, వాసంశెట్టి చిన్నబాబు, బొక్క ప్రసాద్, మనీషి వెంకటరమణ, మట్టపర్తి రామారావు, పీతాని శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. బిల్లకూరు గ్రామం మట్టపర్తివారిపాలెం మట్టపర్తి వెంకటేష్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగింది. వాళ్ళ తల్లిగారు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఈ మట్టపర్తివారిపాలెం గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, లేకపోతే కృతజ్ఞతలు చెప్పాలో. ఎందుకంటే ఈ సేవాభావంతో 3 లక్షల పైబడి ఈ బాధితుడికి డబ్బులు అందించడం జరిగింది. అదే కాకుండా గల్ఫ్ శెట్టి సేవా సమితి ఈ రోజున 40,000 రూపాయలు, ఆ గ్రూప్ సభ్యుడిని, నేను అదే గ్రూప్ సభ్యుడిని కాబట్టి నా వంతు నేను 10,000 ఆ గ్రూప్ తరఫున అందజేస్తా ఉన్నాను. మొత్తం 50,000. ముఖ్యంగా ఓ సమస్య వచ్చినప్పుడు ముందు గ్రామం నుంచి సహకారం లభించాలి. కనీసం ఆర్థికంగా చిన్నవాళ్ళైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట సాయం అన్న చేసి మిగతా వాళ్ళ చేత ఇప్పించే పరిస్థితి ఉండాలి. అలా కాకుండా ఇక్కడే ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే 3 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు. పైగా ఆ అమౌంట్ కూడా సరిపోకుండా మరి 2 లక్షల రూపాయలు, ఇంకా 2 లక్షల చిల్లర ఎంతో అప్పు చేశారు. వాళ్ళు కొన్న ఇళ్లు కూడా అమ్ముకున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని, ఇలాంటి పేదవాళ్ళని గుర్తించి గల్ఫ్ శెట్టి సేవా యువశక్తి మరి ఆ గ్రూపు నిరంతరం నాకు తెలిసి సుమారు 30 నుంచి 40 లక్షల వరకు ఈ మధ్యకాలంలోనే సేవలు అందించడం జరిగింది. దాని నిమిత్తం దగ్గరగా 100 కార్యక్రమాలు, సుమారు నేను 50 కార్యక్రమాలు నేనే పాల్గొని ఉంటాను. కులాలకు అతీతంగా చేస్తా ఉన్నారు. పేరుకి శెట్టిబల్జీ యువశక్తి అని పెట్టుకున్న నాకు తెలిసి 10 కార్యక్రమాలు 12 కార్యక్రమాలు ఇతర కులాలకు కూడా ఇవ్వడం జరిగింది ఈ గ్రూప్ నుంచి. మరీ ముఖ్యంగా ఇలాంటి పేదవాళ్ళని ఆదుకునే, మేము కష్టపడతాం, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటామనే ట్యాగ్ లైన్ తో మొదలైన గ్రూప్ ఇది. అలాగే ఎక్కడ కష్టం ఉన్నా సరే వెంటనే వాళ్ళు అక్కడ బయటకు వెళ్లి అక్కడ కష్టపడుతూ అక్కడ నుంచి ఇక్కడికి అమౌంట్ పంపుతున్న ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క పాదాభివందనం అని చెప్పాలి. ఎందుకంటే డబ్బున్నవాడు ఇవ్వటం వేరు, డబ్బు లేకపోయినా వాళ్ళ పిల్లలను వదిలి, వాళ్ళ భార్య బిడ్డలను వదిలి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ కష్టపడుతూ కరోనా టైంలో కూడా నాకు తెలిసి అప్పుడు జీతాలు లేకపోయినా కూడా వీళ్ళు అప్పు చేసి కూడా పంపించిన వైనం మాకు తెలుసు. అలాగే నిరంతరం గుబ్బల శ్రీని గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ తప్పు జరగకుండా ఎవరికి వచ్చినా సరే డైరెక్ట్ గా బాధితుడికి అందేలాగా పెద్దలు కూడా పర్యవేక్షణలో ఇవి జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అలాగే కూడా నా ధన్యవాదాలు కూడా. అలాగే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మరి మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా ఇలాగా ఎవరికేం కష్టం వచ్చినా చెయ్య కలిపి మరి ఈ యొక్క కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.